యూట్యూబర్ అన్వేష్ మాట్లాడిన మాటలు దుబారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా కాంట్రవర్సీ అవుతుందని చెప్పొచ్చు. మరి ఆయన జాతకం ఏ విధంగా ఉంది, ఎందుకని ఇటీవల కాలంలో ఆయన ఇలా కాంట్రవర్సీకి గురి అవుతున్నాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా ఆయన వల్లే ఈరోజు ఇంత పెద్ద దుమారం రేపిందని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఎందుకు ఇలా అవుతున్నాడు ఏంటి, అలాగే ఇప్పుడు 2026లో కూడా నేను ఇలాగే దూషిస్తాను, 2030లో కూడా నేను ఇలాగే మాట్లాడతాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను ఇలానే మాట్లాడతాను, నా శాపనార్థాలు వస్తాయి తాకుతాయి అంటూ కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఆయనకు సంబంధించి ఆయన జాతకం ఏ విధంగా ఉంది ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మన పాండిత్యం పక్కన పెడితే ఒక చిన్న ప్రశ్న, ఆయన బంధువు అవుతున్నాడు మీకు ఏమైనా? లేదండి. అంటే మీకు ఏమైనా చుట్టాలు, మేనమామ కొడుకు, లేదంటే అనే వరుస? ఎందుకు అడుగుతున్నారు అంటే దరిద్రపు వ్యక్తుల్ని ఎవరైనా సరే కోపం ఉన్న వాళ్ళని సరే బూతులు తిట్టకపోయినా కనీసం వాడిని ఆయన అని చెప్పి పిలవాల్సిన అవసరం ఏం లేదే. అది మా పద్ధతి అనుకోవచ్చు కదా. అవసరం లేదు. అదే సనాతన ధర్మాన్ని గౌరవించే వాడిని ఎంత తక్కువ వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించే సంప్రదాయం. సనాతన ధర్మాన్ని తొక్కి పెడుతున్న వాళ్ళని గౌరవించబడేటువంటి అవకాశం ఉండకూడదు. అట్లాంటి వ్యక్తులకి మీరు గౌరవిస్తున్నప్పుడు నేను అటువంటి వ్యక్తులు మీకు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను అటువంటి ఇంటర్వ్యూస్ ఇవ్వను కూడా ఇవ్వను నేను. ఎందుకంటే వీఆర్ అన్నెసరీ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. హీఈస్ నథింగ్ బట్ ఏ టాయిలెట్ పురుగువాడు, వాడు అశుద్ధంలో పురుగులు అంటాడు వాడికి మీరు ఆయన అన్న మాటలు, ఆయన బాగా చేసాం డెవలప్ విషయం ఏందో ఆయన అని చెప్పేసి ఉచ్చుకుపోతున్నారు. అంత ఆయన్ని ఎంతో లేపేస్తారని నాకు అర్థం కాలేదు. మీరు వాడు వీధి కుక్క లాంటి వాడిని ఇప్పుడు దేశానికి మంచి చేస్తే తప్పకుండా మంచి అని చెప్పండి వాడి గురించి. చెడు చేసినప్పుడు చెడ్డవాడే నాలే అనకపోతే మా జర్నలిస్టుల పద్ధతి అంటే ఇంకెవరిని మీరు బూతులు తిట్టలేదా? ఎవరిని మీ జర్నలిస్టులు ఎవరు కూడా బూతులు తిట్టలేదా? అంటే మీ టీవీ యాంకర్లు ఎవరిని తప్పుగా మాట్లాడలేదా? మీరు మర్యాదలు చెప్పేసి వెళ్ళిపోయిన లేరా? అంటే మీరు ఇదే అంటారు నేను. అంటే unwantedly you are giving the more respect and responsibility like the type of idiots. Don't give that type of వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకండి. బట్ మేము అసలు నచ్చను, మీకు ఇష్టమైతే వీడియో తీసుకోండి, లేదంటే మానే, నాకు అభ్యంతరమే లేదు. పెద్ద మీ గురించి నాకేమి హైప్ వచ్చేది లేదు. నాకు ఈ పేరు, నాకున్న పేరు బ్రహ్మాండం పేరు ఉంది, నాకు అటువంటి అభ్యంతరం లేదు. బట్ అన్నెసరిగా ఎటువంటి విషయాలు నేను అంటే స్టార్టింగ్ నుంచే నేను ఇది విభేదించకపోతే అది ఎక్కడికో దారితీస్తుంది. ఇంకోటి వచ్చేసి వారండి వారు వచ్చారండి అలా అన్నారండి అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడితే నాకు ఇంకా అసలు మండుద్ది. కాబట్టి ఇలాంటి వ్యక్తి బట్ యు ఆర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకండి. ఒక పేరు పెట్టి పిలవండి, అన్వేష్, అంతే చాలు. I'm not saying that you are, as a journalist, you are not giving, you don't give a respect him, but at the same time, disrespect ఇవ్వకండి. నేను ఇబ్బంది రెస్పెక్ట్ మాట్లాడకండి. బట్ అన్వేష్ అని పేరు పెట్టి మాట్లాడండి చాలు. మీ వరకు నేను వాడని మాట్లాడతాను, అది నా ధర్మం. ఎందుకంటే వాడు అన్నది నా అమ్మని, నా సీతమ్మ తల్లిని, నా ద్రౌపదిని అన్నాడు వాడు. నాకున్నటువంటి గొప్ప ఖ్యాతి ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి నేను తప్పుగా మాట్లాడాడు. అటువంటి వాడిని నేను రెస్పెక్ట్ అవసరం లేదు. మీరు అలా రెస్పెక్ట్ ఇస్తా అంటే బట్ ఇంటర్వ్యూ ఐ జస్ట్ go out from the interview. This is a very serious warning for you, all the people who are watching this also. మరి అన్వేష్కి సంబంధించి అతను మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి అతనేమో నాకు మచ్చలు ఉన్నాయి నోట్లో అది ఇది అంటున్నాడు. మరి ఈ సంవత్సరం అతనికి ఏ విధంగా ఉండబోతుంది? కుక్కకు కూడా మచ్చలు చాలా ఉన్నాయి. నల్ల కుక్కలకి ఎర్ర మచ్చలు ఉంటాయి, ఎర్ర కుక్కలు నల్ల మచ్చలు ఉంటాయి. అంత మాత్రాన కుక్కలు అరవంగానే మనకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? నో. పందులు కూడా ఉంటాయి, ఊర పందికి ఉంటుంది. మా ఇంటి పక్కన, మా పల్లెటూరులో మా ఊరు ఉండేది, మా ఊరు పక్కన పందులు ఉండేది. మేము పెంట చేయడానికి పోతే, మేము బయటికి టాయిలెట్ పోతే మా పందులు వచ్చేవి, వాటి నిండా మచ్చలే ఉండేది. అవి అంటే అయిపోయింది, అవి మా అశుద్ధం తినేగా. సో కాబట్టి అటువంటి వాడికి మచ్చలు ఉన్నాయి, అవుతుంది, నా ధర్మం డౌల్ అవుతుంది, ఇంకోటి అవుతుంది. కొడక నీకు మూడింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మూడింది. ఫస్ట్ ఏంటంటే నాకు కొద్దిగా అసహనం ఏంటంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గురుగారు నన్ను అనకండి గురుగారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పొరపాటుని మళ్ళీ ఎత్తి చూపకపోతే ఇంకోసారి అటువంటి మాట్లాడరు. కాబట్టి మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వానికి 18 లక్షలు 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు వాడికి నాకు తెలియదు ఆ విషయం. అటువంటి 16 లక్షలు ఉన్నటువంటి వ్యక్తులలో కనీసం ఈ రోజుకి 10 లక్షలు, కనీసం 4 లక్షలు దిగిపోవాలి అంటే 4 lakhs మిగిలాలి. ఇప్పటికి కూడా మన దాంట్లో 10 లక్షల పైన ఉన్నారంటే ఎంత బద్దకిష్లో మనం. మన దేవతలు తిడుతుంటే నోరు వెళ్ళబెట్టుకొని, మన సీతమ్మ తల్లి తిడుతుంటే నోరు వెళ్ళబెట్టుకొని మనం చూస్తూ వెప్పలాలు చూస్తున్నాం తప్ప వాడిని మనం తప్పుగా మాట్లాడి వాడిని అన్ఫాలో అవ్వట్లేదు. ఇంకా సిగ్గుచలేనటువంటి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేయలేము. ఇంకోటి ఈ విషయం గురించే ఈకలు పీకుతున్నాం తప్ప దాని గురించి సమస్య పరిష్కారానికి ఎవరు చూడట్లా. మరి వాడిని అరెస్ట్ చేయండి రా, కనబడితే కంబోడియాలో థాయిలాండ్ ఎక్కడ ఉన్నాడు కదా, అక్కడ హిందువులు లేరా మనోళ్ళు ఎవరు కూడా, ఈడ్చి కొట్టండి రా వాడిని. ఆయన థాయిలాండ్లో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళకి షేర్ అయిందో చూడండి, థాయిలాండ్లో దొరుకుతాడు వాడు గ్యారంటీగా. థాయిలాండ్లో వాడిని పట్టుకొని కొట్టండి ఆయన. మీరు వాడిని పాస్పోర్ట్ తీసుకొని హ్యాండ్ అవుట్ చేసుకోండి. మీరు థాయిలాండ్లో మనోళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ సనాతన హిందూ లేరా థాయిలాండ్లో? ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, మస్కట్లో ఉన్నారు, ప్రతి చోట హిందూ సోదరులు ఉన్నారు, కట్టర్ హిందువులు ఉన్నారు.
మరి అందరూ ఏం చేస్తున్నారు కట్టని హిందువులు? వాడిని పట్టుకోండి దయచేసి, మీరు వాడిని పట్టుకొని వాడిని గుత్తిని మీరు నలిపేయాలి ఫస్ట్, మీరు అది చూసుకుంటారు ఫస్ట్. మీరు ఆడపిల్లలు తప్పుగా మాట్లాడుతూ అనుకోవద్దు, క్షమించండి నన్ను. వాడు ఏదైతే పెద్దవాళ్ళని మాట అన్నాడో వాడిని కావాల్సినటువంటి పని మనం చేయాలరా. మీరు అది లాకుండా అన్ఫాలో చేయకుండా ఇంకా వాడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఇంకా అంటే కొత్త కొత్త విషయాల్ని వాడిని లాగుతున్నాం తప్ప వాడిని ఖండించట్లే. ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని వాడు ఫాలో అవుతున్న వాళ్ళు వెంటనే అన్ఫాలో అవ్వాలి. వాడేం మంచి చేయలేదు మనకి, వాడు సంపాదించుకున్నాడు, దేశాలు తిరగడానికి ఎక్కడ వెళ్ళాలి, ఏ పడవ ఎక్కాలి, ఏ బస్సు ఎక్కాలి ఇవన్నీ చూపించాడు వాడు. దాని గురించి కదా మనకి అలాంటి వాళ్ళు బోర్డు దొరుకుతారు మనకి. కాబట్టి దాని గురించి మీరు అక్కర్లేదు వాడిని ఫాలో అవ్వడానికి. మనం అన్ఫాలో అవ్వదాం. మనకి అదృష్టం ఉండి మీ తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంటే, ఆ సీతాదేవి అనుగ్రహం అనుకుంటే పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహంతో మన ప్రపంచ 190 దేశాలు తిరుగుతాం. వాటి తిరిగి 140, మనం 170, 190 దేశాలు తిరుగుతాం మనం. కాబట్టి మీరు వాడిని వెంటనే అన్ఫాలో అవ్వండి. ఇది ఒక్కటి నా రిక్వెస్ట్. ఇది హెచ్చరిక కూడా అనుకోండి. మీరు దాని గురించి ఇంకేం నేను వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురుగారు, అన్వేష్ జాతకం ఏ విధంగా ఉంది ఏంటండి అసలు? సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే ఆ దరిద్రపు వ్యక్తిది ఒక జాతకం చూసుకున్నట్టయితే, అంటే ఆయన పేరు నేను పెట్టుకునే పేరు దరిద్రపు వ్యక్తి, శునకము, వీధి శునకము అని పేరు పెట్టుకున్నాం మేము. అటువంటి నానా రూపమైనటువంటి అంటే స్వమూత్ర పిబాసి వాడు, అంటే వాడి మూత్రాన్ని వాడు తాగే ఇంట్రెస్ట్ ఎక్కువ వాడికి, స్వమూత్ర పిబాసి అంటారు వాడిని. సో అటువంటి వ్యక్తిని మనము ఆ స్వమూత్ర పిబాసి యొక్క జాతకంలో నేను చూసినప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 27 సెప్టెంబర్ 1992 వాడి బర్త్డే అని కొంత ప్రచారంలో ఉంది. ఎంతవరకు వాస్తవం మనకు తెలియకపోయినా దాన్ని అంచనా వేసుకొని ఆడు ఉదయం చచ్చాడో రాత్రి చచ్చాడో పుట్టాడు. అటువంటి పుట్టుకకి ఆ దరిద్రపు వ్యక్తి యొక్క జాతకం నాకు తెలిసినంత వరకు హస్తా నక్షత్రం అవుతుంది, అలాగే లేదంటే చిత్తా నక్షత్రం. హస్తా నక్షత్రం 4వ పాదం లేదా చిత్తా నక్షత్రం 1-2 పాదాలు అవ్వచ్చు. ఏదైనా దరిద్రుడిది కన్యారాశి. అటువంటి కన్యారాశిలో పుట్టినటువంటి చాలా మహనీయులు పుట్టారు, పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు పుట్టారు, వేద పండితులు పుట్టారు, భగవంతుడు కూడా ఒక నక్షత్రంలో పుట్టినాడు. అటువంటి దాంట్లో రాక్షసులు ఉంటారు కదా, కలియుగంలో ఇటువంటి ఒక కుక్క కూడా పుట్టింది. ఆ కుక్క యొక్క జాతక ప్రకారంగా కన్యారాశి అనుకుంటే ఎందుకు అలా మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, నా సీతమ్మ వారు అన్న తర్వాత వాడిని కుక్క కంటే హీనంగా నేనే దండిస్తాను చెప్తున్నాను. కాబట్టి పదే 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 కుక్క అంటే మీకైనా కదా ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడిని అన్ఫాలో అవుతారని. సరే, ప్రస్తుతం అన్వేష్ గాడి జాతకం చూస్తే వాడిది కన్యారాశి అవుతోంది, లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం అవుతోంది. ఈ కన్యారాశి వృశ్చిక లగ్న ప్రకారంగా వాడు చూసినట్టయితే వాడికి ఈ శని మీకు కొంతవరకు అంటే సప్తమంలో ఉన్న నోటి దూల అంటారు దాన్ని నోటి దూల కారకుడు అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది వాడికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా ప్రస్తుతం వాడికి జరుగుతున్న దశ గురు మహాదశలో బుధాంత దశ. కొన్ని రోజులు పోతే వాడికి కేతు కూడా వచ్చేస్తాడు, గురువులో కేతు వచ్చేస్తాడు. ఈ గురువులో కేతు ప్రభావం చేత వాడికి ఈ ద్వితీయాధిపతి గురుడు మహానుభావుడికి, ఆ దరిద్రపు మహానుభావుడికి ఈ అష్టమ సంచారం గురుడు వల్ల కూడా కొంత తలకాయ నొప్పి ఎక్కువగా అయింది. ఈ నోటు దూలు అంటారు కదా, ఆ నోటి దూలు ఇప్పుడు కాదు, గత 6 months నుంచి ఎక్కువైంది వాడికి. గత 6 మాసాల నుంచి ఎక్కువైపోయి మధ్య ఒక ఫోటో కూడా పెట్టాడు, 6 అమ్మాయిలు పెట్టి ఇందులో నా పెళ్ళామ ఊరు అని కూడా ఒక వీడియో చేశాడు వాడు. అటువంటి అంటే వాడి పెళ్ళాన్ని వాడు గుర్తుపట్టాడు. అంటే ఎంతమంది, ఏ జాతికి ఎంతమంది ఉన్నారో, కెన్యాలో ఎంతమంది పాపం. సో ఇదంతమంది ఆయన వాడు నపుంసకుడికి చాలామంది భార్యలు ఉంటారు, చెప్పుకోవడానికి పోయేదే ఉందిలే కానీ. సో అటువంటి కన్యారాజాతి కూడా ఈ వృశ్చిక లగ్నం వాడై ప్రస్తుతానికి అష్టమంలో గురుడు ఉండి, ఆ గురుడు యొక్క ప్రభావం చేత మనోడికి చాలా దరిద్రము అంటగట్టిందని తెలుసు. ఈ అష్టమ స్థాన స్థితి అంటే గోచార సప్తమ స్థాన శని, అలాగే గ్రహచారంలో అష్టమ స్థాన గురుడు, ఇవన్నీ కూడా వాడికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తాయి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. నోటి దూలతో వాడు చేసుకున్నటువంటి ప్రభావం వాడికి కష్టాన్ని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. రాబోయేటువంటి 2.5 సంవత్సరాల్లో వాడి పతనం పూర్తిగా అంటే మనం అన్వేషణ చేయాలి వాడి గురించి. ఈ అన్వేషణ వాడు ఎక్కడ ఉన్నా అన్వేషణ చేయాలి మనం, ఎందుకంటే ఆవగింజ ప్రమాణానికి పడిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇదే విషయం జరగకపోతే 2.5 సంవత్సరాల తర్వాత ఈ చేబిఎం కిరణ్ శర్మ అనే వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. వాడిది కన్యా రాశి అవుతుంది, వృశ్చిక లగ్నం అవుతుంది. మీరు అడగొచ్చు ఎందుకు వాడి జాతకం వెతికారంటే, పిండ ప్రదానం చేయడానికి ఒక టైం కావాలి మాకు. వాడికి పిండ ప్రదానం చేయాలి కదా, ఆ పిండ ప్రదానం చేయడానికి మాకు టైం, వాడి పేరు లగ్నం కావాలి. పలాని రాశిలో ఉన్నటువంటి వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి పలానా సమయంలో చనిపోయాడు. ఎప్పుడైతే సీతమ్మ వారిని తప్పుగా మాట్లాడో ఆ రోజు చనిపోయినటువంటి మాటను చెప్తూ ఆ రోజున పలానా నక్షత్రం వాడు అన్వేషణ వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాడికి ఏ దత్తం ఫలం పిండం ప్రదానం పిండం సమర్పయాన్ని పెట్టాలి, మేము తిలతర్పణం ఇవ్వాలి. అటువంటి దానికోసమే వాడి జాతకాన్ని సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆ సెర్చింగ్లో వాడి జాతకం బయటపడింది. వాడిది హస్తా నక్షత్రం కన్యా రాశి, వృశ్చిక లగ్నం అవుతోంది అన్న విషయాన్ని మేము కనిపెట్టడం జరిగింది. సో చూస్తున్నాం కదా అన్వేష్ జాతకం ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా, మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.